మనం మొన్నటి వరకు ఫుల్ లెంత్, గుడ్ లెంత్, షార్ట్ లెంత్ వీటి మీద చూసుకున్నాం. ఇప్పుడు ఓవర్ పిచ్ బాల్ ఎలా ఆడాలి? ఈ ఓవర్ పిచ్ బాల్ అనేది మనం లాంగ్ ఫుట్ వేసినప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ ఫుట్ దగ్గర ల్యాండ్ అవుతుంది అనమాట. ఆ ల్యాండ్ అయ్యి పైకి లేచినప్పుడు మనం ఈ డ్రైవ్ చేయాలి. బంతి పడిన తర్వాత కొద్దిగా లేట్ అయ్యామో అది క్యాచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం ఓవర్ పిచ్ బాల్ అనేది బంతి పడగానే ఫుట్ వేసిన వెంటనే అది పైకి లేవకుండా మనం డ్రైవ్ చేయాలన్నమాట. ఇదే ఓవర్ పిచ్ బాల్ డ్రైవ్ అంటే. ఈ ఓవర్ పిచ్ బాల్ డ్రైవ్ చేసినప్పుడు మీరు బంతి ల్యాండ్ అయిన వెంటనే మీరు చేయాలి. అంతేగాని ల్యాండ్ వేసిన తర్వాత చేస్తే క్యాచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇది డిఫెన్సివ్ డ్రైవ్ అంటారు. ఏదైనా సరే మీరు డిఫెన్సివ్ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ డిఫెన్స్ చేసినట్టు ఉండాలి, డ్రైవ్ చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి. ఇలా డిఫెన్స్ చేస్తున్నట్టు డ్రైవ్ చేస్తున్నట్టు కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మీరు కొట్టిన బంతి ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్ టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గ్రౌండ్ దగ్గర పడిన వెంటనే కాలు ముందు అంటే లెగ్ ముందు ఎప్పుడే ఫుట్ ముందు పడిన వెంటనే వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఒక్కసారి పడిన తర్వాత పైకి వచ్చిందంటే క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది పర్ఫెక్ట్గా బంతి మన ఫుట్ దగ్గర ల్యాండ్ అవుతున్నట్టు మీరు ఎప్పుడైతే గమనించి ఫుట్ వేసి డ్రైవ్ చేశారో చక్కటి డ్రైవ్ అవుతుంది. అది గ్రౌండ్ టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. క్యాచ్ కూడా రాదు. ఈ విధంగా మీరు క్యాచ్ రాకుండా కరెక్ట్గా మీరు ఓవర్ పిచ్ బాల్ని కరెక్ట్గా ప్లే చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే ఈ లెంత్ బాల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒక ఓవర్ పిచ్ కాదు, ఫుల్ లెంత్, గుడ్ లెంత్, అలాగే హాఫ్ లెంత్, షార్ట్ లెంత్స్, ఈ బాల్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీకు బ్యాటింగ్ మీద మంచి గ్రిప్ వస్తుంది. మీరు చక్కటి బ్యాట్స్మెన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.